పావు కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇవాళ మిర్చి బజ్జీ చేసుకుంటానని. వాటిని కడిగి శుభ్రం చేసుకొని చీరి దాంట్లో సీడ్స్ తీసుకుంటున్నా నేను. అన్ని సీడ్స్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు సాల్ట్ పెడుతున్నా అన్నిటికీ. అందులో కట్ మిర్చి కావాలనుకుంటే ఇట్లా కట్ చేసుకోండి మీరు, లేదంటే అట్లనే వేసుకోండి. నేనైతే కట్ మిర్చి కోసం అట్లా వేసుకున్నా. శనగపిండి పావు కేజీ, అందులో ఒక చారడంతా బియ్యం పిండి, అవి మంచిగా మిక్స్ చేసుకుంటున్నా నేను. మిక్స్ చేసుకొని కారం, ఉప్పు సరిపోను, వంట సోడా కొంచెం, వాము కొంచెం ఒక స్పూను, ఇష్టం ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోండి. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. అట్లా అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి అందులో వాటర్ పోసి కలుపుకుంటున్నా నేను. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. అవి మంచిగా కలిపి ఇట్లా ఇందులో చూపిస్తున్న చూడండి, వీడియోలో చూపించినట్టు చూసి చేసుకోండి. మంచిగా వస్తాయి మిర్చి బజ్జీ. అందులో కట్ మిర్చిలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇవాళ. మీ ఇష్టం, అట్లా వేసుకోవాలంటే అట్లా వేసుకోండి. పిల్లలు మంచిగా తింటారు అట్లా. మా మనవరాలకి ఇష్టమని ఇట్లా చేస్తాను నేను ఇవాళ. మీకు నచ్చినట్టు మీరు చేసుకోర్రి. సరే, వర్షాకాలం వచ్చింది కదా, బయట కొనుకొచ్చుకోకూరి, మంచిగా ఇంట్లో వండుకొని తినుర్రి చూసి. వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ.